నిన్న ఒక ఇంటర్వ్యూలో కరుణాకర్ గారు ఏమన్నారంటే ముస్లిం అండ్ క్రిస్టియన్ ఇద్దరు ఒకటయ్యి దేశాన్ని దోచేసుకుందాము అన్న ప్లానింగ్ తో ఉన్నారు, అందుకే వాళ్ళిద్దరు కలిసిపోతున్నారు అని చెప్పేసి అన్నారు. అంటే అంటే ఫస్ట్ దేశాన్ని దోచుకుందాం, తర్వాత మీరా నేనా తీసుకుందాము, ఫస్ట్ అయితే హిందువులందరినీ తీసేసి మీరొక మాదొక కన్వర్ట్ చేసుకుని చేద్దాము అనే ఉద్దేశంతో ఉన్నారు అని చెప్పేసి కరుణాకర్ గారు అన్నారు. ఆయన మాట మీద మీరేమంటారు? తనకి దీనికి నేను బాధపడుతున్నా, ఎందుకంటే కరుణాకర్ గారికి ఈ వీడియో ముఖంగా చెప్తున్నా. ఏం చెప్తున్నానంటే, ఏదైనా సందర్భం జరిగినప్పుడు ఆ సందర్భం ఎంతవరకు జరిగిందో అంతవరకే మాట్లాడితే మనం బాధ్యత కలిగిన వాళ్ళమే, మెచ్యూర్డ్ పర్సన్స్మే, నిజాయితీ కలిగిన వాళ్ళమే అవుతాం. ఏదో ఒకటి దొరికిందని దాన్ని తీసుకుని మొత్తం అంతా చుట్టేయటం ప్రయత్నం చేస్తే అది మన కుయుక్తిని, కుటిలత్వాన్ని, మన నీచ బుద్ధిని, మన అపరిపక్వతను తెలియజేస్తాం. ఇప్పుడు జాన్పాల్ అనే వ్యక్తి తాగుతూ కనిపించాడు, నా క్యారెక్టర్ గురించి మాట్లాడు, నేను ఎలాంటి ఉన్నా మాట్లాడు. కానీ పాస్టర్లు అంతా ఇంతే అన్నావు అనుకో తప్పు. లేదా ఇప్పుడు కరుణాకర్ సుగ్గున గారు తాగుతూ కనిపించాడు అనుకో, కరుణాకర్ సుగ్గునాన్ని నేను పాయింట్అవుట్ చేశాను ఓకే, బాగుంటుంది. కానీ హిందువులంతా ఇంతే అంటే తప్పది, అది ఇమ్మెచ్యూరిటీ. అందులో డిసెప్షన్ ఉంది, అందులో ఏంటంటే ఒక నకిలీ తత్వం, సమాజాన్ని రెచ్చగొట్టేటువంటి తత్వం, నీ స్వార్థ ప్రయోజనం ఉంది అందులో. కాబట్టి నేనేమంటా అంటే, కరుణాకర్ గారు టాపిక్ ఏంటి ఇక్కడ, ఇది ప్రమాదమా హత్య అనేటువంటి క్వశ్చన్ మీద తిరుగుతుంది. ఇది ప్రమాదమైన దానికి 1000 ప్రూఫ్స్ ఇవ్వు, నువ్వు మెయిల్ చేసినోడు అవుతావు, సమాజాన్ని ఉద్ధరించినోడు అవుతావు. కానీ ఇటు ముస్లిమ్స్ క్రిస్టియన్స్ ఏకమవుతున్నారు, దేశాన్ని దోచుకుంటున్నారు, ఇలా మాట్లాడావనుకో, ఏదో దొరికిందని మొత్తం అంతా మాట్లాడితే అది మంచిదిగా మెచ్యూరిటీ కాదు. అది నీ మాటలు వినేవాళ్ళు ఉండొచ్చు, కానీ అది మెచ్యూరిటీ కాదు. అది నీ మాటని కేవలం నిన్ను ఫాలో అయ్యే వాళ్ళు కాదు, బయట చాలా మంది వింటున్నారు. ఏమో ఇప్పుడు ఆ మాటని ఒక ఐఏఎస్ ఆఫీసర్ వినలేదని గ్యారెంటీ ఏంటి, ఒక ఐపీఎస్ ఆఫీసర్ వినట్లు గ్యారెంటీ ఏంటి, ఒక జడ్జి వినట్లు గ్యారెంటీ ఏంటి, ఒక ఇంటలెక్చువల్ కానీ చదువుకునే వాళ్ళు కానీ అందరూ మనలాగే ఉంటారు కదా. సో ఈ మాట అన్నది ఎవరు వింటున్నారో మనకు తెలియదు కదా. సో అప్పుడు మనం విశ్వసనీయతని కోల్పోతాం. టాపిక్ ఏంటి దాని గురించి మాట్లాడదు. అక్కడి నుంచి మొదలుపెట్టి, ఇప్పుడు మా నాన్న ఒక మాట చెప్తుండే, తిరుపతి పాలు కోసం వచ్చి పాడి గేదెను బేరం చేసినట్టు అని. నువ్వు వచ్చింది నీకు ఏదో కొన్ని పాలు పోస్తాడేమో, పుణ్యానికి ఉత్తి పుణ్యానికి అని పోస్తాడేమో వచ్చావు అంతే. అదేదో గ్లాస్ తెచ్చుకున్నావు, కొన్ని పోస్తాడు, సలాం కొట్టి వెళ్ళిపో. కానీ అక్కడ నిలబడుకొని పాడి గేదెకు బేరం చేస్తే, నువ్వు పాడి గేదెను కొనేంత సినిమా ఉంటే ఎందుకు వచ్చావు ఉచితంగా వచ్చే పాల కోసం? కాబట్టి టాపిక్ ఏంటి, నీ పరిధి ఏంటి, అంతవరకు మాట్లాడి వెళ్ళిపోయావు అనుకో, ఓకే మేము కూడా గౌరవిస్తాం. ఆయన ఇతర మతస్థుడైనా సరే ఇటు సమాజాన్ని సమాధానపరచడానికి ఏదో చేశాడు అని అంటాం. కానీ దీన్ని ఆసరా చేసుకొని ఏదో తిరుపు పాలు కోసం లోపలికి రానిచ్చారు కదా అని ఆ గేదెంత, ఆ దోడెంత, ఈ 2 దోడలు కలిపి ఎంత అవుతుంది, అది ఎంత అవుతుంది, ఇంత సినిమా వద్దు. ఇప్పుడు క్రిస్టియన్స్ ముస్లిమ్స్ ఇద్దరు కలిశారనుకో, దేశాన్ని ఎలా దోచుకుంటారు? ఇదేమైనా వస్తువా? కాదు కదా. ఆయన క్రిస్టియన్స్ ముస్లిమ్స్ కలిసి దేశాన్ని దోచుకుంటుంటే మీరేం చేస్తుంటారు? అష్టాచం ఆడుకుంటా ఉంటారా? ఆయన దేశాన్ని దోచుకోవడం అంటే ఏంటి దాని అర్థం? దేశాన్ని దోచుకోవడం అంటే ఏంటి దాని అర్థం? ల్యాండ్ ఆక్రమిస్తారా, లేదా బ్యాంకులు కన్నాలు వేస్తారా, లేదా పార్లమెంట్ మీద అటాక్ చేస్తారా, లేకపోతే హిందువులందరూ కోస్తారా, ఏం చేస్తారు? ఇంతకీ హిందువులందరినీ క్రిస్టియన్ గా ముస్లిం గా కన్వర్ట్ చేసేసి మనం దేశాన్ని పంచుకుందాం అన్నట్టుగా ఆ ఉద్దేశం కాదు. ఒక వ్యక్తిని ఇంకో వ్యక్తి మార్చలేడు, ఒక వ్యక్తిని ఇంకో వ్యక్తి మార్చలేడు. ఇది రాసి పెట్టుకో. లేదా నువ్వు నన్ను మారుస్తావేమో చూడు, మార్చలేం. అయితే మీరు చెప్తున్న విషయంలో నాకు ఏదైనా తగిలితే, నాకేదైనా ఇది ఓకే, ఇది ఆలోచించదగిందని అర్థమైతే అప్పుడు నేను అటువైపు మొగ్గు చూపుతాను. అంతేగాని మీరు చెప్తే నేను మారేటట్టుగా ఉంటే ఎప్పుడో ప్రపంచంతో మారిపోవాలి. కాబట్టి మత మార్పులు జరుగుతాయన్నది మూర్ఖత్వం. ఇప్పుడు నాకు ఒకటి నమ్మాలనిపిస్తే నమ్ముతాను, మీరెవరు మధ్యలో చాపడానికి? నేను ఎక్స్ నమ్ముతాను, వై నమ్ముతాను, నా ఇష్టం. ఇప్పుడు ఈ బ్లేజర్ ఎందుకు వేసుకున్నాను నేను, నా ఇష్టం అబ్బా. ఈ షర్ట్ ఎందుకు వేసుకున్నా, నా ఇష్టం, అంతే. అలాగే నేను ఎవరిని నమ్మాలో నా ఇష్టం, అంతే. దీంట్లో మతం మారేది మారకపోయేది, ఆయన మతం మారితే నీకు వచ్చిన నొప్పి ఏంది, మతం మారితే నీకు వచ్చిన నొప్పి ఏంది? మన భారతదేశాన్ని ఏమంటారంటే భిన్నత్వంలో ఏకత్వం, యూనిక్ కంట్రీ మంది. మన దేశం యూనిక్ కంట్రీ, ప్రత్యేకం ఉంది. ఏ విషయంలో ప్రత్యేకత? యూనిటీ ఇన్ డైవర్సిటీ.
డైవర్సిటీ ఉన్నా సరే అందరం కలిసే ఉంటాం, వివిధ మతాలు ఉన్నా సరే కలిసే ఉంటాం. ఇది ప్రత్యేకమైన విలక్షణమైన లక్షణం మన భారతదేశానికి. ఇప్పుడు మత మార్పిడి జరగలేదు అంటే అప్పుడు నియంతృత్వ దేశం అవుతుంది, మిగిలినటువంటి దేశాలాగా అవుతుంది. అంటే భారతదేశ ప్రత్యేకతను పోగొడుతున్నావా? కాబట్టి టాపిక్ ఏంటి, ఎంతవరకు మాట్లాడాలి అంతవరకు మాట్లాడి వదిలిపెట్టి కరుణాకర్ గారు. అంతేగాని దీన్ని తీసుకొని మొత్తం అందరిని బ్లేమ్ చేసే ప్రయత్నం చేస్తే, అందరిని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తే, ఇటువైపు వీళ్ళు హత్య అని రెచ్చగొట్టి ఎలాగైతే భ్రష్టులు అయిపోతున్నారో నువ్వు కూడా భ్రష్టుడు అవుతావు. నీ వాళ్ళు రెచ్చగొట్టు తప్పిది, మెచ్యూరిటీ కాదు ఇది, నైతిక బాధ్యత కలిగిన వ్యక్తివి అనిపించుకోవు. ఈ వీడియో ముఖ్యంగా చెప్తున్నాను. సో దానివల్ల మీరు రెచ్చగొట్టడం అంటే మీ వరకు ఓకే, కానీ అనవసరంగా సమాజంలో ఉన్న అమాయక ప్రజలు కూడా బలైపోతా ఉంటారు. ఇక్కడ ఇంకో మాట నేను యాడ్ చేస్తా వినోద్, ఒక్క నిమిషం యాడ్ చేస్తా వినోద్. చాలా మంది యూట్యూబ్ లో మీమ్స్ కానీ, ట్రోల్స్ కానీ, షార్ట్స్ కానీ మాట్లాడే వ్యక్తులు ఏం చేస్తున్నారంటే యేసు ప్రభుని తిడుతున్నారు. యేసు ప్రభుని తిడుతూ ఈ అంటే ఇష్టం వచ్చినట్టుగా యేసు ప్రభుని తిడుతున్నారు. అక్కడ ఏం జరిగింది అంతవరకే మాట్లాడండి, అంతవరకే మాట్లాడండి. ఇప్పుడు అది పట్టుకొని యేసు ప్రభుని తిడితే యేసు ప్రభుకి ఏమి మాలిన్యం అంటదు, మీ క్యారెక్టర్ ఏంటో బయటపడుతుంది అంతే. యేసు ప్రభుకి మలినం అంటదు, మీ క్యారెక్టర్ బయటపడుతుంది. నేనేమంటున్నానంటే ఇప్పుడు ప్రవీణ్ అన్న మరణించాడు, ఆయన తాగాడో తిన్నాడో ఆయన వ్యక్తిగతం, ఓకే, చనిపోయాడు. ఆయన తిట్టాల్సిన అవసరం లేదు. ఏ కండిషన్ లో తాగాడో మనకు తెలియదు, ఎలాంటి పరిస్థితులు ఆయనకు ఉన్నాయో మనకు తెలియదు. నేను దాన్ని సపోర్ట్ చేయట్లే. కానీ చనిపోయిన వ్యక్తిని నిందించొద్దు, హేళన చేయొద్దు, ఎగతాళి చేయొద్దు. రేపు మనం ఏ స్థితిలో వస్తామో మనకు తెలియదు. మనం బతికుండామని చనిపోయిన వ్యక్తిని నోటుకు వచ్చినట్టు మాట్లాడడం కాదు, రేపు అంతకంటే హీనమైన స్థితిలో వస్తామేమో మనం. కాబట్టి చనిపోయిన వ్యక్తిని గౌరవిద్దాం, ఆయన తాలూకు కుటుంబాన్ని గౌరవిద్దాం, ఆయన నమ్ముకున్న దేవుణ్ణి గౌరవిద్దాం. ఇలా చేయడం ద్వారా మంచిది కాదని ఏదైనా మెసేజ్ ఉంటే ఇవ్వండి, ఏదైనా సలహా ఉంటే ఇవ్వండి, అంతే తప్ప తిట్టేటువంటి బూతులు మాట్లాడే పని చేసి మీ క్యారెక్టర్ని కోల్పోవద్దు. ఇది మంచి పని కాదు. ఇది నేను ఇచ్చేటువంటి సలహా.